మనం చాలా దగ్గర వినే ఉంటాం అసలు ఏటీఎస్ అనే వర్డ్ని. అసలు ఏటీఎస్ అసలు దేనికి యూజ్ అవుతుంది, ఎవరు యూజ్ చేస్తారు, అసలు ఏటీఎస్ అంటే ఏంటి అని కంప్లీట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చేయవచ్చు. సో అసలు ఏటీఎస్ అంటే ఏంటంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ని ఎవరు యూజ్ చేస్తారు, అసలు దేనికోసం యూజ్ చేస్తారు అని అంటే, ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళ రిక్రూట్మెంట్ అండ్ హైరింగ్ ప్రాసెస్ని మేనేజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మన విధంగా మనం సింపుల్గా చెప్పుకోవాలంటే 4 సింపుల్ స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడు. ఫస్ట్ వన్ వచ్చేసి రెజ్యూమ్ పాసింగ్. రెజ్యూమ్ పాసింగ్ అంటే ఏంటంటే మనం ఏమైనా జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మన రెజ్యూమ్ని ప్రొవైడ్ చేస్తాం. సో మన రెజ్యూమ్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్ కానీ, స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ప్రతిదీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి చూస్తారు. సో తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాళ్ళ డేటాబేస్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. అంటే సింపుల్గా వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళ క్రైటీరియా బట్టి క్యాండిడేట్స్ని సాల్వ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది వాళ్ళు రెజ్యూమ్ పాసింగ్లో యూజ్ చేసేది. స్టెప్ 2 క్యాండిడేట్ స్క్రీనింగ్. మన సింపుల్గా చెప్పాలంటే ఈ క్యాండిడేట్ స్క్రీనింగ్ అంటే ఏంటంటే మన జాబ్ రోల్స్కి ఏమైనా అప్లై చేసేటప్పుడు, ఇట్ కుడ్ బి ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్స్ కానీ, డిజైనర్ రోల్స్కి అప్లై చేసేటప్పుడు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించి మనకు ఏవైనా రెజ్యూమ్లో కానీ కీవర్డ్స్ కానీ, స్కిల్స్ కానీ, ఎక్స్పీరియన్స్ మనం యాడ్ చేసుకుంటే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యేస్ ఇంకొంచెం హైర్గా ఉంటాయి. లైక్ వాళ్ళ రిక్రూటర్స్కి మన క్యాండిడేట్స్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు కంపెనీకి అప్లై చేసేటప్పుడు మన రెజ్యూమ్స్ని కూడా మనం మాడిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఇంకొంచెం హైర్గా ఉంటాయి. సో ఈ క్యాండిడేట్ స్క్రీనింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. స్టెప్ 3 కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. అసలు ఈ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్లో ఏమవుతుందంటే రిక్రూటర్స్ నుంచి హైరింగ్ మేనేజర్స్ అండ్ ఈవెన్ క్యాండిడేట్స్ వరకు అందరికీ కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే క్యాండిడేట్స్కి ఏవైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం కానీ, అండ్ ఆటోమేటిక్ ఈమెయిల్స్ ట్రిగ్గర్ చేయడానికి, లేకపోతే క్యాండిడేట్స్ నుంచి ఇంటరాక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళ నుంచి ట్రాక్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ స్టెప్ అనేది ప్రతి హైరింగ్ మేనేజర్స్ నుంచి క్యాండిడేట్స్ వరకు వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ని క్విక్గా మేనేజ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ రిపోర్టింగ్ అండ్ అనలిటిక్స్. ఇది చాలా రిక్రూటర్స్ కానీ, హైరింగ్ మేనేజర్స్ కానీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కనెక్ట్ చేసిన హోల్ హైరింగ్ ప్రాసెస్ని ఒక్క రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఒక జాబ్కి అప్లై చేయడానికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, లేకపోతే ఒక క్యాండిడేట్ ఒక పొజిషన్కి అప్లై చేయడానికి ఎంత టైం తీసుకున్నాడం, ప్రతిదీ డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. సో అందుకనే ఒక పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళ డెసిషన్ తీసుకోవడం కానీ, వాళ్ళ హైరింగ్ స్ట్రాటజీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫైనల్గా మన అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది ఈ వీడియోలో చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మన రెజ్యూమ్స్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఆ బిల్డ్ చేసిన రెజ్యూమ్ని అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ యూజ్ చేసి మన రెజ్యూమ్ స్కోర్ని ఎలా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డీటెయిల్ వీడియోలో మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.